అందరికీ నమస్కారం అండి. ఆడిషన్ అంటే మూవీ ఆడిషన్ అనేది ఎలా ఇవ్వాలి? ఎలా ఇస్తే మనం ఫస్ట్ అటెంప్ట్‌లోనే వాళ్ళకి నచ్చుతాం, మనం సెలెక్ట్ అయితామని ఈరోజు మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ విషయం ముందుగానే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఆడిషన్ ఇచ్చి దాంట్లో సెలెక్ట్ అయితేనే చెప్పాలి. ఎందుకంటే నేను సెలెక్ట్ కాకుండా మీకు చెప్తే అది దానికి వాల్యూ ఉండదు. దానికోసమే నేను సెలెక్ట్ అయిన తర్వాత మీకు చెప్పాలని నేను అనుకున్నాను. అందుకోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఫస్ట్ ఆడిషన్ ఎవరికైనా స్టేజ్ ఫియర్ అనేది చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. ఆ పొరపాట్లు మీరు చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఆడిషన్లో ఫస్ట్లోనే మీరు సెలెక్ట్ అవుతారు. ఓకేనా? ఫస్ట్ విషయం ఏమిటంటే ఆడిషన్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం అంటే వాళ్ళు ఏ క్యారెక్టర్ కోసమైతే ఆడిషన్ ఇచ్చారు, మీకు ఆడిషన్ పలానా డేట్ అని తెలుస్తుంది కదా, అప్పుడే మీరు అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు కంపల్సరీగా. దేనికోసం వాళ్ళు హీరోనా, హీరోయిన్నా, కమెడియనా, సైడ్ క్యారెక్టరా అని మీకు వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి ఆ విషయం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ ఏ క్యారెక్టర్ కోసం అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఏ క్యారెక్టర్ కావాలనుకుంటున్నారు, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ కావచ్చు. తర్వాత మీరు ఆడిషన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ విషయం తెలుసుకోవాల్సిన విషయం అంటే స్టేజ్ ఫియర్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ నార్మల్ చేసుకోవడం బెటర్. ఫస్ట్ వచ్చి రెండో విషయం ఏంటంటే కంపల్సరీగా ప్రతి డైరెక్టర్ కోరుకునేది ఏమంటే కెమెరా ఫోకస్. వీళ్ళకి కెమెరా ఫోకస్ ఉందా లేదా ఖచ్చితంగా చూస్తారు. మనం ఏం చెప్పే విధానం కానీ మీరు అక్కడ వెళ్ళి ఏం చెప్తారనేది తర్వాత విషయం, కానీ మనకి కెమెరా ఫోకస్ అనేది ఉందా లేదా, మనం కెమెరాని చూసి కరెక్ట్గా చెప్పగలమా లేదా అనేదాన్ని ప్రతి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా చూస్తారు. సెకండ్ విషయం మర్చిపెట్టుకోండి. థర్డ్ వచ్చి ప్రతి ఒక్కరు భయపడుతుంటారు ఆడిషన్ అనేది ఎలా చేస్తారు, ఏం అడుగుతారు ఏమో, డైలాగ్ చెప్పమంటారు ఏమో, మనం ఏం ప్రాక్టీస్ కావాలా అని ఖచ్చితంగా అనుకుంటుంటారు. కానీ మెయిన్ విషయం తెలుసుకోవడం ఏమిటంటే మూవీ ఆడిషన్ అనేది ఒక్కో చోట ఒక్కోలాగా చేస్తూ ఉంటారు. మెయిన్ మనము మూవీ డైలాగ్స్, చాలామంది ఆడిషన్ అంటే మూవీ డైలాగ్స్ రాసుకొని బాగా ప్రాక్టీస్ అయ్యి వెళ్ళిపోతుంటారు. ఖచ్చితంగా ఆ పొరపాటు అయితే చేయొద్దండి. మూవీ డైలాగ్స్ చెప్తే వాళ్ళు కదా మీరు కాపీ కొన్నట్టు ఉంటుంది, కానీ మీ ఓన్ అనేది అక్కడ బయట రాదు. మీ ఓన్ మీరు ఎలాగ చెప్తారో అది బయట రాదు. కాబట్టి ఖచ్చితంగా మీకంటూ ఓన్ డైలాగ్ ఏదైనా సరే చిన్నది కానీలే, కొన్నిసార్లు మనం ఏం చెప్పకపోయినా వాళ్ళు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడే విధానం వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అంట. మీ ఓన్ ఏముందో అది కొంచెమన్నా 2 డైలాగ్ అనేది కానీ ప్రాక్టీస్ అయ్యి వెళ్ళండి. కంపల్సరీగా మనం ఏదైతే మనం మాట్లాడతామో మీకు అదే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మీరు అక్కడ వెళ్ళి డైలాగులు చెప్తే మాత్రం ఓకే సరే బాగుంది కాల్ చేస్తామని చెప్తారు, కానీ ఫోన్ అయితే చేయరు. కంపల్సరీగా మనం ఓన్గా ఏదైనా సరే నేర్చుకుని వెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఫేక్ ఆడిషన్స్ అంటే డబ్బులు కట్టించుకుని, అంటే మీరు అప్లికేషన్ ఫీజు కానీ తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాము, మీకు డబ్బులు కొంచెం పే చేయాలి, 5,000 6,000 పే చేస్తే మీకు ఛాన్స్, ఈ మూవీలో ఛాన్స్ ఇస్తాము, అలాంటి వాటికి దయచేసి వెళ్ళకండి. అది ఖచ్చితంగా ఫేకు. అప్లికేషన్ ఫీజు తీసుకుంటారంటేనే ఫేకు. ఏదైతే డబ్బులు తీసుకోకుండా నిజంగా వాళ్ళు జెన్యున్గా కావాలనుకున్నారు, ఎలాంటి ఫీజు తీసుకోరు. మీరు కూడా ఎవరికి ఫీజు ఇవనేది మూవీ ఆడిషన్స్లో మాత్రం ఫీజు అనేది పే చేయకండి. మీరు ఓన్గా జెన్యున్గా వెళ్ళాలనుకుంటే మాత్రం ఫీజు పే చేయకండి. థ్యాంక్ యూ. ఎలాంటి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసింది ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ.